జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైకాపా పార్టీలోని అగ్రనేతలందరూ కూడా ఏ విధంగా భూ సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారో, ముఖ్యంగా అటవీ భూములు కానీ, అసైన్ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, చివరి కొన్ని ప్రాంతాల్లో పక్కనటువంటి ప్రైవేట్ భూములంతా కూడా ఏ విధంగా దోపిడీ చేసి భూ బ్యాంకులకు ఏర్పాటు చేసుకున్నారో మనం పత్రికల ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా స్పష్టంగా చూసాం. రాష్ట్ర ప్రజానీకానికంతా కూడా తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎస్టేట్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్లు, ఆయన ఎస్టేట్లు, అదేవిధంగా వైజాగ్లో విజయసాయిరెడ్డి గారి దోపిడీ, ఆయన సామ్రాజ్యాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూసుకున్నప్పుడు కూడా ఏ విధంగా భూములు మాయ చేశారో, దోపిడీ చేశారో మనమంతా చూసాం. వేలాది ఎకరాలలో అసైన్ భూములను ఫ్రీహోల్డ్ భూములుగా చేసి అక్రమంగా రిజిస్టర్లు చేసుకొని పేదల భూములు కొల్లగొట్టారు. ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు సమాచారం అంతా వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం మారగానే వాస్తవాలు బయటపడకుండా సాక్ష్యాలు రూపుమాపడం కోసం మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డ్స్ని ఏ విధంగా తగలబెట్టారో మనం చూసాం. మదనపల్లి ఫైల్స్గా ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీని వెనకాల మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు అనుచరులు ఉన్నారని చెప్పి కూడా స్పష్టమైన ఆధారాలు రావడం, ఇవన్నీ కాదనలేని వాస్తవాలు. మరి మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో పెద్దిరెడ్డి గారి కొత్త ఎస్టేట్ బయట రావడం జరిగింది. మాకంతా ఆశ్చర్యం వేసింది దాన్ని చూసిన తర్వాత. అడవి ప్రాంతంలో, అడవుల మధ్యలో బ్రహ్మాండమైన మామిడి తోపు, దాని మధ్యలో ఒక అత్యంత విలాసవంతమైన భవనం చూసాం మనం. దీనిపైన సమాచారం వచ్చినప్పుడు చూస్తే మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొదటగా సర్వే నెంబర్ 295/96లో 23.69 ఎకరాలకు మాత్రం రికార్డులు నమోదైంది. ఆ తర్వాత ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత 45 ఎకరాలకు పైగా విక్రయ దస్తావేజులు ఉన్నాయి, కొన్నట్టుగా చూపించారు. ఆ తర్వాత అడంగలకు వచ్చేటప్పటికి 75 ఎకరాలు వచ్చింది. దీనిలో చాలా తారతమ్యాలు ఉన్నాయి. ఇది స్పష్టంగా పబ్లిక్ వచ్చిన తర్వాత వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష చేసి 3 జిల్లా ఉన్నత అధికారులతో ఒక జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు, దర్యాప్తు చేయమని చెప్పి కూడా. ఈరోజు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క వివరణ కూడా అదే పేపర్లో చూసాం. అయితే ఆయన ఇచ్చిన వివరణ ప్రజలు నమ్మడం లేదు. అది విలాసవంతమైన భవనం కాదు, పనిచేసే వాళ్ళ కోసం కట్టినటువంటి గృహం అని చెప్పారు. చిన్న పిల్లలు కూడా పేపర్లో చూసిన తర్వాత, భవనం చూసిన తర్వాత అది అత్యంత అధునాతనమైనటువంటి విలాసవంతమైన భవనం అని చెప్పక తప్పదు. అదేవిధంగా మా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా ఆ రోడ్డు కూడా 6.5 కిలోమీటరు మార్కెట్ యార్డ్ నిధులతో, రొంపిచర్ల మార్కెట్ యార్డ్ నిధులతో ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అందులో పోనీ రైతుల భూములు అంటే సుమారు 5 కిలోమీటర్ల వరకు రైతుల భూములు ఉంటే, అక్కడి నుంచి ఈ ఎస్టేట్లకి 1.5 కిలోమీటరు కేవలం ఆ భవనానికి పోయే దారి మాత్రమే ఉంది. ఆ చుట్టుపక్కల చూసినటువంటి కంచె చూస్తే ఎవ్వరు కూడా అనుమతులు లేకుండా అక్కడ లోపల పోయేటువంటి అవకాశం కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి తరహాలోనే
కంచెలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఇది సాధారణ విషయం కాదనేది కూడా అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, వాస్తవాలు బయట పెట్టండి. ఒకవేళ అటవీ భూములు మీరు ఆక్రమించుకొని ఉంటే దయచేసి వెంటనే ప్రభుత్వానికి దాన్ని సరెండర్ చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అటవీ భూమిలో 1 సెంటు భూమి ప్రభుత్వ ప్రాజెక్టులు తీసుకోవాలన్నా కూడా చాలా ప్రొసీజర్ ఉంది. అది దానికి తగినంత భూమి ప్రభుత్వం ఇచ్చి తర్వాత అటవీ శాఖ తీసుకోవాలి. అయితే ఈ భూములు అయితే అటవీ భూములు అయితే మాత్రం అది ఆక్రమణ కిందకి వస్తుంది. కాబట్టి దీనిపైన ఇంకా కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. ఎవరు ఎంతటి వారైనా కూడా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన వాళ్ళు, ప్రజాజనాన్ని దోపిడీ చేసిన వాళ్ళ దగ్గర రికవరీ చేయించమని చెప్తున్నాం. ఇవేది కూడా కక్ష సాధింపులు కానే కాదు. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపైన అక్రమ కేసులు పెట్టదు, అక్రమ అరెస్టులు చేయు. అయితే ప్రజాధనాన్ని లూటీ చేస్తే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోక జరుగుతుంది. ఈ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే జాయింట్ కమిటీని దర్యాప్తుకు ఆదేశించున్నారు. దర్యాప్తులో కూడా ఈరోజు పేపర్లు చూస్తే ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్టు కూడా ఆక్రమణలకు వెల్లడైనట్లుగా ఈరోజు మనం పేపర్లో చూసాం. ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రజల్ని ఎవరు కూడా మభ్యపెట్టలేరు. ఎవరు ఏ పాపం చేసినా దాన్ని మూసిపెట్టలేరు తెలియజేసుకుంటూ, నిజంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుంటే మాత్రం వెంటనే సరెండర్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.